శాండ్విచ్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. బ్రౌన్ బ్రెడ్ 4 స్లైస్లు, తరిగిన డ్రై ఫ్రూట్స్ 50 గ్రాములు, టూటీ ఫ్రూటీ 10 గ్రాములు, డ్రై చెరీ ముక్కలు కొద్దిగా, చీజ్ స్లైస్లు 2, తేనె 2 టేబుల్ స్పూన్లు. ముందుగా మనకి ఇక్కడ బ్రౌన్ బ్రెడ్ వాడుతున్నామండి. ఈ బ్రౌన్ బ్రెడ్ అంటే హెల్త్ కి మంచిది కాబట్టి ఈ బ్రౌన్ బ్రెడ్ వాడుతున్నాం ఇక్కడ. ఓకే, చావిం పొడి ఇవ్వండి. ఎస్, స్లైస్ తీసుకోవాలి. స్లైస్ తీసుకొని ఈ స్లైస్కి ఒకవైపు ఓకే హనీ అప్లై చేసుకోవాలి. దీనిపైన డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలండి. ఓకే, దాని తర్వాత టూటీ ఫ్రూట్ కూడా వేసుకోవాలి. ఓకే, ఇలా అన్నిటి మీద ఇలానే వేసుకోవాలండి? అవునండి. దాంతోపాటు కొన్ని డ్రై చెరీ వేసుకోవాలండి. ఓకే, మనకు మార్కెట్లో రెడీమేడ్గా దొరుకుతుంది చీజ్ స్లైస్ వేసుకోవాలి. దీనిపైన ఇలా కప్పేసి సైడ్స్ కట్ చేసుకోవాలండి. శాండ్విచ్ షేప్ లో కట్ చేసుకోవాలి. సో శేఖర్ గారు, హనీ నట్ శాండ్విచ్ రెడీ? రెడీ అండి. ఇప్పుడు చాలా మంది ఒక దాని కోసం వెయిట్ చేస్తున్నారండి, కార్వింగ్ కోసం. ఎస్, మరి స్టార్ట్ చేస్తారా? స్టార్ట్ చేద్దామండి. క్యారమెల్ తో గార్నిష్. అవునండి. ఓకే, క్యారమెల్ రెడీ అయిపోయినట్టుంది. క్యారమెల్ రెడీ అయిందండి. స్టవ్ ఆఫ్ చేసి కాసేపు ఇలా ఉంచుదాం దీన్ని. ఓకే, కొద్దిగా గట్టిపడాలి. ఓకే, గట్టిపడాలి, చల్లారాలి. అవునండి, మరీ చల్లారకూడదు. మనం ఇలా వేసి తీగ పక్కన లాగా రావాలి మనకి. ఓకే, దానికోసం కాసేపు ఇలా ఉంచాలి. ఓకే, ఈ ప్లేట్ కి నూనె రాసుకోవాలండి. ఇలా దీనిపై నుండి బౌల్ ఇస్తున్నాను. దీన్ని మొత్తంగా గ్యాప్ లేకుండా ఆయిల్ అప్లై చేసుకోవాలండి. ఓకే, సో ఇప్పుడు ఈ మిశ్రమాన్ని దాని మీద వేసేస్తారండి? అవునండి. ఓకే, ఇలా వేసుకోవాలండి. ఇది కొంచెం కష్టం ఇలా వేసుకోవడం. సో దీన్ని చూస్తే నాకు ఒకటి అర్థమైంది, మీరు దీంతో ఏదో బౌల్ తయారు చేస్తున్నట్టున్నారు. అవునండి. రైట్ రైట్. ఓకే, ఇది కాస్త చల్లారాలండి. చల్లారిన తర్వాత డిమోల్ చేసుకోవాలి. ఓకే, సో దీన్ని ఇప్పుడు డిమోల్ చేసుకోవాలండి. ఓ, ఇంత ఫాస్ట్ గా. సో కార్నర్స్ అన్ని కరెక్ట్ షేప్ లో వచ్చేటట్టు కట్ చేసేస్తాం. అవునండి. ఓకే, సో ఇలా పెట్టిన తర్వాత దీన్ని ఇలా డిమోల్ చేసుకోవాలండి. వావ్, ఇంకా ఎస్, ఇది వన్ టైప్ ఆఫ్ కార్వింగ్ అండి. వావ్, చాలా బాగుంది. సో ఆయిల్ ఎందుకు పెట్టారా అనుకున్నాను, అంతంత ఆయిల్ ఎందుకు పూసారా అనుకున్నాను. ఇలా ఈజీగా రావడానికి మాత్రమే పూసారండి. చాలా బాగుంది. క్యారమెల్ బౌల్, దీంట్లో శాండ్విచ్ పెట్టి కూడా సర్వ్ చేసుకోవచ్చండి. ఓకే, క్యారమెల్ బౌల్లో హనీ నట్ శాండ్విచ్. అవునండి. వావ్, సూపర్, చాలా బాగుంది.